ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 90వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్. జగిత్యాల ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపనకు 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మకుమారిస్ జగిత్యాల సెంటర్ లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్, 38వ వార్డు కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, 39వ వార్డు కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి విజయ బెహన్జీ మరియు మనీషా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పరమాత్మ జెండా వందనం, 90 దీపాల జ్యోతి ప్రజ్వలన, కేక్ కట్ చేసి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. शिव पिता का झंडा फहर रहा है, शिव ने भूमंडल सारा बदल रहा, अब देर न सतयुग होने में, शिव पिता ने भूमंडल सारा बदल फहर रहा है. శుభావన ప్రతి ఒక్కరి పట్ల even complete 90 people. మేడం, సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక భావాన్ని అందరిలో నింపుతూ అందరికీ మనశ్శాంతి వచ్చేలా అందరూ ప్రశాంతంగా జీవించాలనే వీరి ఉద్దేశం. నాకు దీని గురించి అంత తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాగే వీరి సేవలు కొనసాగించాలని, మా అందరికీ వారి ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి దీంట్లో గెలుపొంది చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ అయినారు అంటే ఒక మహిళ ఈ బాధ్యత తీసుకోవడం చాలా శుభదం. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేస్తే ఈ బాధ్యత కూడా మహిళలకి అప్పగించినట్లు అందరూ. కాబట్టి వందే మాత్రం అనే గాయం కూడా దీన్ని కూడా చాలా చాలా అభినందనలు. మీరు చేసే సేవలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని మా శుభావన. ఓం శాంతి. మీరు మీ సహకారంతో వాళ్ళందరికీ కూడా సన్మానం చేద్దాము అని ఒక సంస్థ తరఫు నుండి, బికాజ్ మేము 90 years మేము కూడా ఒక సేవ ఫీల్డ్లో ఉన్నాం. అలాగే మీరు కూడా ఇప్పుడు రాబోయే 5 yearsలో సేవ అందిస్తారు. కాబట్టి ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకుందాం అనుకుంటున్నారు. మీరు ఏదైనా అనుకూలమైన డేట్ మాకు చెప్పగలిగితే దాన్ని బట్టి we can plan అన్నమాట. Deep
మన గీతా భవన్ దగ్గర ఉన్న సరిత మేడం ఏదో పేరు ఉంది, మర్చిపోయాను. తను చెప్తున్నారు అనమాట, నేను ఒక్కొక్క ఇంటికి 5 times తిరిగాను. వాళ్ళమ్మ ఎందుకు వస్తున్నావు, వేస్తా నీకే ఓటు అన్నారు. అంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అన్ని వేల ఇంటికి వెళ్ళి విజయం పొంది చిన్న కానుక. సో బ్యూటిఫుల్ కాంబినేషన్. ఒకటేమో దివ్య గుణాలు, రెండోది ఆ దివ్య అసలు అక్కయ్య వెనక ఉన్నదే అన్నయ్య. అంతే కదా. Thank you.